అట్లా ఉండమ బొట్టు పెడతాలో ఒక పాట రాయడానికి ముందర దేవులపల్లి గారు ఎలా మీ జేబులోంచి లాగారు అని చెప్పేవారు సరదాగా. అవునవును, అది మీరు అలాగే చెప్తే బాగుంటుంది. అది ఏమిటంటే ఆయన అసలు నా ఉద్దేశం ఫుల్ కార్డు వచ్చింది మా సినిమానేమో అప్పుడు ఆ రోజుల్లో. ఫుల్ అన్ని పాటలన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి అని. ఎందుకంటే మహానుభావుడు ఆయన బద్ధకం అని మనం అనగానే ఆయనకు స్ఫురించడం అనేది కొంచెం అది మెకానికల్గా వచ్చే విద్య కాదు కదా. పాట రాయటం అంటే ఏదో దబ్బుకొని మీకు షీఫర్స్ పెన్ ఇచ్చాము, బాండ్ పేపర్ ఇచ్చాము, ఎయిర్ కట్టర్ రూమ్లో కూర్చోపెట్టాము, పాట రాకపోవడానికి మా అంటానికి లేదు కదా. సో అందుట్లో ఆయన కొంచెం బద్ధకస్తుడు. ఆయన అంతే, లేకపోతే అసలు అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏమో కూడా. కానీ ఆ బద్ధకం చాలా లవబుల్ బద్ధకం యాక్చువల్గా. దాని మీద ఆలోచిస్తారు. మిగతా వాళ్ళలాగా హోషు చూపించి అవి చేసి లేకుండా వాళ్ళ ఫ్యాక్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి మనకు చులకనైపోతారు. కానీ నిజమే వాళ్ళందరూ సిద్ధాస్తులే. లేకపోతే అది స్ఫురించాలి కదా. ఆయన అంటుండేవారు కృష్ణశాస్త్రి గారు ఒకప్పుడు, ఇంతకంటే ఇంకో మాట పడదు ఇక్కడ అనేవారు. అంత నిర్దిష్టంగా అంత శాసించేవారు. అవునండి. ఈయన పాటలకి నేను కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. అప్పుడు మోకాళ్ళు బెటర్గా ఉన్నాయి నాకు, అంటే కూర్చోగలను నేల మీద. కూర్చొని సిచ్యుయేషన్ చెప్పేవాడిని. చెప్పేసిన తర్వాత ఆయన కాగితం మీద రాసి సౌగులు చేసేవారు. నువ్వేమనుకుంటున్నావు అని. అబ్బాయి నేనే లేదండి అని గోముగా కొద్దిసేపు నేను ఆయన ఈ డిస్కషన్ కొంచెంసేపు జరిగి ఏదో చేసి ఉంటావు నువ్వు అని ఆయన. అబ్బాయి అని నేను కాసేపు ఇట్లా ఆడుకునేవాళ్ళం ఒకళ్ళు కూడా. వెంటనే తెల్ల చొక్కా వేసుకునేవాడిని. అప్పుడు వైట్ డ్రెస్ అంతాను. ఈ దీంట్లో ఏదో కాగితం కనిపించేది. కాగితం కనిపించి అదేమిటి కాగితం ఉంది కనిపించింది, తీ బయటికి అనేవారు. అబ్బాయి ఏం లేదండి నేను బాబాని మళ్ళీ దాచుకోవడం. ఇలా కాసేపు అయిపోయిన తర్వాత సరే రా అని చెప్పిన తర్వాత అప్పుడు నేను అనేవాడిని, సార్ అప్పుడే ఆయన హరిదాస్ బయటికి వెళ్తున్నాడు సంక్రాంతి రోజులు, కూతురు నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుని బట్టల మీద పెట్టుకుని మంచినీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది సార్, ఎదురుస్తూ ఉంటుంది ఇలా. అప్పుడు ఈ హరిదాస్ గారు బయటకు వెళ్తూ ఆవిడని చూడంగానే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే బాగుంటుందేమో అనుకున్నాను సార్, నమస్కారం, అంతకంటే నాకు తెలియదు బాబు అంటేనే ఆయనకి తట్టేది. అంటే బాగుంటుందని అనిపిస్తేనే మళ్ళీ అడుగుతారు వాళ్ళు, ఇక లేకపోతే అడగవలసిన అవసరం లేదు. వెంటనే స్ఫురించేది ఆయనకి అనేవారు. మళ్ళీ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మహానుభావుడు అక్కడి నుంచి పట్టుకుంటే ఈ నీ ఇల్లు ఈ కోవెల నిలవై ఉంది కానీ అట్లాంటి కొలువై ఉంది కానీ కలుముల రాణి, కలుముల రాణి అసలు ఏం మాట, ఎక్కడి మాట. కొలువై ఉందువు గాని కలుముల రాణి, కలుముల రాణి, కొలువు కలుముల. అట్లా ఆయన మీరు పదాలు కనుక బాగా మనం కనుక పట్టుకుంటే చూస్తుంటే ఫోర్స్డ్గా ఎత్తి కోసమో ప్రాస కోసమో లేకపోతే మాటల జగ్లరీగా కనిపించేది కాదు. అంత అసలు శ్రీశైలం మల్లన్న శిరసొంచేన చేనంతా గంగమ్మ వాన, ఇందుట్లో తెలియని మాట ఏముంది. ఇప్పుడు నేను శ్రీతో స్టార్ట్ అవ్వాలండి, ఏదైనా మీ ఇష్టం ఏదైనా రాయండి అని అడిగామండి. అందులో మరొక పాట ఉందండి, అది గంగ పైకి వస్తే ఆయన ఎలా రాశారంటే ఒగరుస్తూ గుండె దాకా పగిలింది నేల అన్నారు. అసలు పాతాళ గంగమ్మ రావమ్మ నాలైంది అన్నాను. ఇట్లాగే అనేవారు. అది ఉరికురికి ఉబికుబికి ఉరికిరికి రావమ్మ పగపట్టిన తాచల్లే అసలు పైకి అది కూడా అట్లా. అందులో దేవులపల్లి గారు ఎప్పుడు ఒగరుస్తూ గుండె దాకా పగిలింది నేల అన్నది ఆయన అంతకుముందు వాడని ప్రయోగం అండి. అది చూడగానే ఏమిటి ఇంత బాగా రాశారు అని వెనక్కి వెళితే పాతాళ గంగమ్మ డెఫినెట్గా, అందుకే మీతో చర్చించినప్పుడు ఆ మాట మీతో రప్పించాలని అదే చాలా 2 లైన్లు మీరు అది అన్ని చోట్ల అట్టాగే ఏదోటి అని అంటుంటే ఆయన దెబ్బక్కుని అసలు అని ముందర పీకేవారు పట్టుకుంటారు. రాగి ముందర నువ్వు ఏదో అనుంటావు అని అంటం జరగటం, అది అలా వచ్చేసింది. అదన్నీ ఆ మధురమైన రోజు. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే మహానుభావులకి ఇవేమీ రావని కాదు, తెలియని కాదు. ఎందుకంటే ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే నేను మొదట్లో మీతో చెప్పినట్టుగా పాట అనేది ఫోర్స్డ్గా రాకూడదు. పాట ఆ సిచ్యుయేషన్లోంచి పుట్టాలి దానంతరదే. ఇట్ మస్ట్ స్ప్రౌట్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్. ఆ అమ్మాయి అట్లా ఎదురుగుండా వస్తుందని విజువల్గా మనం చూపించాం కాబట్టి రావమ్మ మహాలక్ష్మి
అని వచ్చేసింది. సో ఇట్ మీరు గోస్ ప్రౌడ్ అన్నారు కాబట్టి పాట మొలకెత్తాలి. మొలకెత్తాలి, దాంట్లో మొలకెత్తాలి. అలా మొలకెత్తటమే స్క్రిప్ట్లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అని నా ఫీలింగ్.